ఈరోజు మంత్రి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ పార్టీ శ్రేణులు చాలా చోట్ల కేకులు కట్ చేసి, కొన్ని చోట్ల వాళ్ళ పార్టీలోని వర్గపోరు ఒక దగ్గర ఫ్లెక్సీలు దించుకొని మరో దగ్గర కొట్లాడుకొని రకరకాలుగా చేశారు. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెదేపా శ్రేణులు, అందులో కొందరు బేసిక్గా అంటే ఏమనాలి, అతి చేష్టలు ఉన్న వాళ్ళు అనాలా, కార్లల్లో బైకులలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళడం అంటే ఎట్లా వెళ్ళారు అనుకున్నారు? ఉప ముఖ్యమంత్రి ఆయన జనసేన అధ్యక్షులు ఉన్నారు కదా, కార్ రూఫ్ ఎక్కి పోతూ ఉంటారు కదా, సేమ్ ఆయన రూఫ్ ఎక్కి ఎట్లా పోతారు, ఇట్లా చాలా మంది కార్లల్లో పైన రూఫ్ ఎక్కి జెండాలు కప్పుకొని, ఏమంటారు, టీడీపీ జెండాలు పట్టుకొని మెల్లో కండువాలు వేసుకొని బండ్లల మీద కార్లలో జగన్ గారి ఇల్లు, అంటే ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా అక్కడ, అంటే వైసీపీ కార్యాలయం కూడా అందులోనే నడుస్తూ ఉంది, జగన్ గారి ఇంట్లోనే. ఆ జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి హార్న్ కొడుతూ అక్కడ ఆపి గట్టి గట్టిగా కేకలేసి విజిల్లేసి రచ్చరచ్చ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి విదేశాల్లో ఉన్నారు, వాళ్ళ భద్రతా సిబ్బంది వారిస్తున్నా కూడా వినలేదు, ఫుల్ రచ్చరచ్చ చేశారు. కారు పైన రూపెక్కి అవి కప్పుకొని జెండాలు కప్పుకొని. మరి ఆయన ఇంటి దగ్గరికి పోయి ఇంత హల్చల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఎందుకు ఇలాంటి చేష్టలు, ఎందుకు అనవసరంగా రెచ్చగొట్టడాలు, అనవసరంగా ఆడికి పోయి కేకలేస్తే ఏమొస్తుంది రయ్య, ఆడికి పోయి రచ్చ చేస్తే ఏమొస్తుంది? సో అదో రకమైన తుత్తి కొందరికి. కార్యాలయ సిబ్బంది బయటకు వచ్చి నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారించే ప్రయత్నం వినలే. చివరికి వాళ్ళు చూసి అన్ని వీడియోలు తీసుకునేసరికి చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. సో మరి ఒకవైపు అధికారం ఉంది అని చెప్పి ఆనందం, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషం, ఇవన్నీ కలగలిపినటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ ఆయన ఇంటి దగ్గరకు వచ్చి రచ్చరచ్చ చేసే ప్రయత్నం చేసింది.